హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు అయితే మా ప్రియాంక చాతనైతలేదని బిర్యానీ అయితే పట్టుకురామని చెప్పింది. కోడిపువ్వ తెచ్చుకుందామా పిల్లలు? కలిగిస్తావు వచ్చాయని చికెన్ బిర్యానీ. నీకు ఇష్టమా చికెన్ బిర్యానీ అంటే? వచ్చాయని చికెనా? థమ్సప్లు తాగొద్దంటారా? మన సబ్స్క్రైబర్లు చాలా మంది కామెంట్ పెడుతుంది, థమ్సప్ తాగితే క్యాన్సర్ వస్తుంది. ఏం కొడతాయి? చప్పట్లు కొడతాయా అంటే? ఏంటి? కురుకురే కొనిపించిండా తాత? కురుకురేలు థమ్సప్లు కొని మనొద్దు. థమ్సప్ తాగితే చనిపోతారా? మరి నువ్వు ఎందుకు తాగుతావు మరి? ఫ్రూటీ తాగుతున్నావా? జెమ్స్ తింటున్నావా? అది కూడా తినొద్దు, సబ్స్క్రైబర్ కొడతాడు మళ్ళా తింటారు. మొన్న మా చిన్నబాబు మరిది గారు రిమోట్ కార్ పట్టుకొని వచ్చిండు. ఇక చిట్టమ్మ హిమాంచి గారు మస్తు ఆడుతారు ఇక దాంతో. ఎట్ట ఉరుకుతుంది అగ మన ఎండ్రికి చోళ్ళే ఉన్నది అది కారు. ఎట్లా చూస్తుంది చిట్టమ్మ వంగి. ఇక వీడు చిట్టమ్మ ఇట్లా ఇద్దరు మస్తు కొట్లాడుకుంటారు ఆ కార్ గురించి. తీసుకొచ్చిరు తెచ్చిరు. ఏమమ్మా? చిన్న మామ. మరి ఎవరు? దొంగ చిన్న మామ తెచ్చింది. అగోడ చూడు, నేను నీడ కనబడుతుంది. అటు పెట్టు. అగో ఎవరాలు? దయ్యమ్మా. లేట్ చేయకుండా మన చికెన్ బిర్యానీ అయితే తెచ్చేసుకుందాం. ఇప్పుడు ఏడికి పోవాలంటే తిరుమలగిరి సిగ్నల్ ఉంది, పెద్ద సిగ్నల్. ఆడికైతే పోవాలి. ఆడ ఒక రెస్టారెంట్ ఉంటుంది, పోయి పట్టుకొని వద్దాం. ఇక పట్టుకొచ్చిన తీసుకో. రాంగనాలకి ఇయ్యద్దు, హోటల్కి పోయినా రాంగనాలకి ఇయ్యద్దు, తీసుకొని ఆడబెట్టరు. పిల్లలకి కౌసు తెచ్చినప్పుడు ఇయ్యద్దు. చికెన్ బిర్యానీ తీసుకొస్తాం. హోటల్ పోయినా కదా, పోయిన తర్వాత ఆడ ఒక సబ్స్క్రైబర్ చూసిండు. అన్న మీరు యూట్యూబర్ కదా నాకు అనగానే, అమ్మ గీడ తిరుమల గీర్ల గీ సిటీలో కూడా మనం గుర్తుపడుతురా? చూపి అన్న, గీ సిటీలో కూడా మనం గుర్తుపడుతుర్రా అనిపించింది. ఏదైనా కానీ మీ సపోర్ట్ వల్లనే మేము నలుగురు తెరిచినాం. మీ సపోర్ట్ మాకు ఎప్పటికి ఉండాలి. మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి అందరికీ చిట్టమ్మా థ్యాంక్ యూ సో మచ్ అని. ఎన్నో మారుమూల గ్రామంలో పెంకటిన్లా ఉండే మేము ఇప్పుడు నలుగురికి తెలుస్తున్నాం అంటే అది మీ సపోర్ట్ వల్లనే. మీ సపోర్ట్ మాకు ఇంకా ఉండాలి, యూట్యూబ్ ఛానల్లో కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హిమాంచి గారికి ఏమైనా పిల్లలు ఎవరుతున్నాడు. ఇక ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 9 అవుతుంది. ఇక హిమాంచి గారు చిట్టమ్మ కొట్లాడుతున్నారు. జల్ది అలా కన్నా తినిపించేసేయాలి, మేము కూడా తినాలి. దవదబ్బ ఆకలి అవుతుంది. ఇక ప్రియాంక కూడా ఆకలి అవుతుంది, నిద్ర వస్తుంది, ఆయిల్ తీస్తుంది. చాలా లేట్ చేయకుండా గట్టిగా అయితే తలిగిద్దాం చికెన్ బిర్యానీ. తినిపి ఇక అక్షయానికి హిమాంచి గారికి. నేను అప్పల్లోపు స్నానం చేస్తా, ఫ్రెష్ అప్ అవుతా. ఈడే ఎల్లంకల్ వేసి ఆడుతున్నాడు వీడు. యోగానా? వావ్, చికెన్ బిర్యానీ ఓపెన్ చేస్తుంది మా చిట్టమ్మ, చూస్తుంది. వావ్, చికెన్ వచ్చిందా? గరం ఉందా? వేడి వేడిగా ఉందంట చికెన్ బిర్యానీ. ఏంటి వచ్చాయని కాలుతుందా? నీకు మమ్మీ తినిపియాలనా నువ్వే తింటావా? డాడీ తినిపియన్నా? ఉమ్మ నేను ఇప్పుడు స్నానం చేయాలి, మమ్మీ తినిపిస్తుంది. ప్రియాంక టేస్ట్ చేసి చూస్తుంది. ఫస్ట్ బయటకెళ్ళి తెచ్చింది కదా, ఫస్ట్ పిల్లలకు పెట్టదు. అందుకోసమే నేను ఒక బుక్క నేను తిన్నాక వాళ్ళకి తింటాను. నేను టేస్ట్ ఎట్లుందో కూడా చెప్తాను. మా ప్రియాంక ముసలలో పెద్ద మనసులో తెలిసినట్టు బాగానే తెలుసు. ఎట్లుంది? ఎన్నిసార్లు తిన్నా ఎన్నిసార్లు తిన్నా తినాలనిపిస్తుంది. అయితే ఒక ఫ్యామిలీ ప్యాక్ తెప్పిస్తా, తింటావా? ఏ సరసు ఏయిరా భయ్యా, ఏయిరా. 3 ఏ సారు చిట్టము. పెద్ద బుక్క పెట్టినావా? చిట్టమ్మ నోట్లో చిట్టు బుక్క పడుతుంది. బాగుందా చని? సూపరా? బాగాలేదా?
ఎందుకు టైం వచ్చేసి ఎంత అవుతుంది తెలుసా? 9:55 అవుతుంది. హిమాంశి గారి చిట్టమ్మ ఇప్పుడు తిన్నారు. నేను అప్పుడే అనుకున్నా గంట సేపు చేస్తారు రా ఈ పోరగాన్లని. ఆకలి ప్రియాంక ఆకలి చంపుకొని ఇప్పుడు తింటుంది. ఇక మా చిట్టమ్మ హిమాంశి గారు మెల్లగా టీవీ చూసుకుంటా మెల్లగా ఫోన్ కూడా చూసుకుంటా తింటారు. ఇక అందుకే నేను వాళ్ళకి 8కి తినిపిస్తా, 8:30 వరకు తింటారు, మనం మేము తింటాం 9 వరకు. రేపు ఏం రోజు? ఏం చేస్తారు రేపు? స్కూల్లో ఏం చేస్తానర్రా? ఉల్లిగడ్డలు నిమ్మకాయలు అయితే కోసుకున్న బిర్యానీలకు ఉల్లిగడ్డలు నిమ్మకాయలు లేకపోతే కూరలా ఉప్పు కారం లేనట్టు అనిపిస్తుంది. ఈ నా బిర్యానీ ప్రియాంకకు సరిపోదు అనుకుంటా. ఆ బిర్యానీ లెక్కని కొంచెం షేర్ చేసుకుంటాం. అట్లనే ఇక మధ్యాహ్నం వండిన తెల్లన్నం ఉండే అది జర మిక్స్ చేసుకొని తింటాం ఇక, ఎందుకంటే సరిపోదు. ఇది జర ఇప్పి నాకు కంకట్టనే సరే నేనే చెప్పుకుంటా. షార్ట్ పీస్ వచ్చిందో మొత్తం వేసిన చూపి ఇక. ప్రియాంక కొంచెము ఇలా మసాలా ఉంది, మసాలా వేస్తా. అబ్బా కరెంట్ పోయింది, ఇప్పుడే కరెంట్ పోయింది. కిరణ్ తింటా కరెంట్ పోయింది. ఊళ్ళో పోతుంది అనుకుంటే ఈ సిటీలో కూడా పోతుంది కరెంటు. నాకు మసాలా ఉంది. రైస్ ఉంది కదా, వైట్ రైస్ ఇక్కడ ఉంది కదా, ఆ వైట్ రైస్ వేసుకొని తినేస్తా. ఇక ఈ చీకట్ల చికెన్ బిర్యానీ తినుడు అసలు ఉందిరో టైటిల్, చీకట్ల చికెన్ బిర్యానీ. అక్కడ చూడు రాగో కరెంటు పోయింది. ఇటేమో ఊర్లో వస్తేనే ఓజకేమో ఏం కనిపిస్తలేదు. నేను తినేటప్పుడే బాగున్నారా? ఈయన తినేటప్పుడే పోతుంది అది. ఇలా నిమ్మకాయలు వేసిన ఇటు పోయినాయి దోలాడాలి, దొరికినారు. మంచిగా వండుకుందాం. నిమ్మకాయ వండుకుంటే జర వేడి కాదు పానంకు, ఇట్లా వండాలి. ఇట్లా మంచిగా ఇట్లా వండితే పుల్లగా కారం అస్సలు ఉంటుంది. ఇంకో నిమ్మకాయ పచ్చేదే 3 ఉన్నాయి. ఒకటి వేసుకున్నావు నువ్వు ఆల్రెడీ. ఇది చెస్ట్ పీస్, షాతి పీసు కోడిది. ఎట్టుందిరా? ఈ మధ్యగా సొలుగా అర్థం ఊరిలో వస్తున్నాయి. వాళ్ళు తిన్నారు మంచిగానే, అందుకే తింటలేరు. ఇక నేనైతే తింటాను, నాకైతే ఊర్లో వస్తున్నాయి. నేనైతే ఆపుకోలేను. ఇక ఒక ఉల్లిగడ్డ ముక్క తీసుకుందాం దొడ్డుది, ఇంట్లో వేసుకొని ఇదంతా చికెన్ పీస్. అబ్బో తెల్ల ఉందేమో వేయాలి. ఇక ఉల్లిగడ్డ పెట్టుకోలే, పుల్లగా అసలు చికెన్ బిర్యానీ సూపర్. మీరు తిన్నారా? అందరూ ఏమో వీడియోలు తీస్తారు కానీ సబ్స్క్రైబర్లు తిన్నారా లేదా అని ఓళ్ళు అడిగారు. మేమైతే తింటున్నాం, మీరు తిన్నారా? టైం 9-10 నిమిషాలు అవుతుంది. ఇక ప్రియాంకకు సరిపోదు, ఎందుకంటే పిల్లలకు కూడా పెట్టింది కదా, ఇద్దరం షేర్ చేసుకుంటాం. బట్ దగ్గర పెట్టాలి ప్లేట్. చాలా ఉంటుంది. అదే మరి ఇద్దరం షేర్ చేసుకుందాం. చాలు మస్తు అయితే. ఇక కింద డబ్బాలో పెట్టింది వైట్ రైస్ కొంచెమే ఉంది మరి. తెల్లన్నం ఉంది. మంచిగాడ ఈడవాడు గది నాకుతున్నాడు. ఎట్లుంది? అప్పులో ఉందా తీయ ఉందా? అలాగా తిండ్రా అట్లనే నోట్లు వేసుకొని నమ్ములు. నీకు 100 రూపాయలు ఇస్తా. ఏంటి వచ్చాయి? నిమ్మకాయనా? చెల్లకంటే నాకు పీరు ఒకసారి చూద్దాం ఎట్లా చేస్తుందా. నాకు పీ ఎట్లుంది వచ్చాయి? బాగుందా? ప్రియాంకకు పీస్ వేస్తున్నా. ప్రియాంకకు పీస్ వేస్తున్నా, కొంచెం వేసుకో. అంతే అలా పిండుకో గట్టిగా. నువ్వేం పిండుతావు? యాక్టింగ్ చేస్తున్నావు. పిండు.
ఒక దగ్గరికి అయింది రా కాక, మొత్తం ముఖమంతా ఒక దగ్గరికి అయింది. ఆ దినకూరి పొద్దుగాల పనులు తోమేటప్పుడు పండ్లు నొప్పులు పెడతాయి, ఇట్లా మన అదేమో కోరుపోయినట్టు అవుతుంది. బిర్యానీతోని కర్రీ ఇస్తారు కదా మసాలా, ఎట్లుందో చూడండి. కూర అంతా కింద, నూనె మొత్తం మీద. రేపు స్వాతంత్ర దినోత్సవం కాబట్టి మా ఇమాన్షి గారికి స్కూల్ పంపిద్దామంటే వానికేమో స్కూల్ దాట రేపు. మేడం మెసేజ్ పెట్టిందా వాట్సాప్లో మెసేజ్ పెట్టిందట. ఇమాన్షి గారు ఆ ప్రోగ్రామ్కి అటెండ్ కాలేకపోతుంది. ఎన్నో తరగతుల నుంచి ఉంటుంది? సెకండ్ క్లాసా 5th క్లాస్ నుంచి ఉంటుందట. కానీ చిన్నపిల్లలు కూడా పెడితే బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది, అవగాహన ఉంటుంది. చిన్న ఉన్నప్పటి నుంచి అన్ని తెలిస్తే బాగుంటుంది వాళ్ళకు. మేము చిన్న ఉన్నప్పుడు మేము స్కూల్లో చదువుకున్నప్పుడు, గవర్నమెంట్ స్కూలు చదువుకున్నప్పుడు మా అక్కడికి ఉంటుండే. పొద్దుగానే మబ్బులు 5 గంటలకు లేపుతుండే వాళ్ళు. లేపి మా అక్కలతో మైదాకి వేసుకుంటుండే. మేము మైదాకి వేసుకుంటున్నప్పుడు మేము మైదాకి వేసుకుంటుండే ఆడలు లేక. ఉజాల ఉంటుంది కదా, ఉజాలలో బట్టలు నానబెట్టుకొని మా అమ్మతో పిండిపిస్తుంటే తెల్లదప్పుడు, తెల్ల స్కూల్ డ్రెస్ అప్పుడు. షర్ట్ ఏమో వైట్ కలరు, లాగేమో బ్లూ కలర్ ఉంటుండే. అట్టుంటుండే అప్పుడు పరిస్థితి. ఇక మబ్బులు 5 గంటలు లేచి మనం పెట్టుకున్న మైదాకు మంచిగా కడుక్కొని వేజీలతో స్నానం చేసి చిన్న జెండా ఇస్తుండే కదా, ఆ జెండా ఇక్కడ మంచిగా పెట్టుకుంటుండే జోకు పెట్టుకొని ఇక పోతుంటే అందరం దోస్తుగాలం ఇట్లా. ఫస్ట్ ఆఫీస్ కాడ పోయి ఆఫీస్ కాడ జెండా ఎగరేసి మళ్ళీ అట్లనే ఊరెనకకేం తిరుక్కొని మళ్ళీ చక్కగా స్కూల్లోకి వచ్చి స్కూల్లో లాస్ట్కి ఎగరేస్తాం జెండా. తర్వాత అంగన్వాడీ స్కూల్ కాడ ఎగరేస్తాం. ఇక అందరినీ లైన్గా కూర్చోబెట్టి మన స్వతంత్ర దినోత్సవం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట, చెప్తారు. చెప్పిన తర్వాత మంచిగా ఏమి ఇస్తుండే అప్పుడు, ఉప్పు బిస్కెట్లు ఇస్తుండే మాకు. ఉప్పు బిస్కెట్లు ఇస్తుండే, పేలాలు పెడుతుండే. ఇక అవి తినిపోతుండే. మళ్ళీ మాకు ఏంటంటే ఆటల పోటీలు పెడుతుండే స్కూల్లో. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ ఇవన్నీ పెడుతుండే. వాలీబాల్ నా ఫేవరెట్ గేమ్ అది. ఎన్నిసార్లు గేమ్ పెట్టినా కానీ నేనే ఫస్ట్ వస్తుండే. ప్రైమరీ స్కూల్లో కానీ హై స్కూల్లో కానీ నేనే ఫస్ట్. నాకు వాలీబాల్ అంటే మస్తు ఇష్టం, ఇప్పటికి కూడా ఆడతా. ప్రియాంక చెప్తుంది ఇప్పుడు, ఆమె చిన్న ఉన్నప్పుడు ఇండిపెండెన్స్ డే ఎలా జరుపుకుంది, స్వాతంత్ర దినోత్సవం ఎట్లుంటుండే ప్రియాంక చెప్తుంది ఇప్పుడు. మేము కూడా సేమ్ నీలాగానే చేస్తుండే. నాలాగంటే నువ్వు అన్నావు కదా ఇప్పుడు, అవన్నీ మేము కూడా అదే చేస్తుండే. కాకపోతే మేము కోన్స్ వేసుకొని స్పోర్ట్స్ ఉంటాయి. మాకు స్కూల్ ఉండకపోతుండే. ఫస్ట్ క్లాస్ 5th క్లాస్ వరకు ఉండకపోతుండే. 5th క్లాస్లో ఉన్నప్పుడు ఏం చేస్తుండే నువ్వు? ఏముంటుండే, స్కూల్కి పోతుండే. స్కూల్లో మాకు ఒక కాజు బర్ఫీ స్వీట్, ఇంత బూందీ ప్యాకెట్ ఇస్తుండే. ఏముంది ప్రైవేట్ స్కూల్ కాజు బర్ఫీ స్వీట్ అంటే మంచిగా మా దగ్గర 20 రూపీస్ 50 రూపీస్ తీసుకుంటుండే. ఇది బాగాలేదు, స్టూడెంట్స్ దగ్గర పైసలు తీసుకొని స్టూడెంట్స్ నాయన. నాకు మళ్ళా ఒక రోజు ముందు స్కూల్, అదే 15th ఆగస్ట్ ముందు రోజు జెండా లాట్గా పెట్టిస్తుండే మా సారు. ఫుల్ ఎంజాయ్ చేస్తుండే. ఇక క్లాసులు జరగకపోతుండే 2-3 రోజులు ముందు. దీని ముందు ఇక పైన పోయి జెండా లాట్గా పెట్టుకుంటా ఫుల్ టైం పాస్ చేసుకుంటా. డాన్స్ ప్రోగ్రామ్స్ అవుతుండే మా స్కూల్లో. నేను డాన్స్లు ఉంటుండే. డాన్స్ ప్రాక్టీస్ కానీ బయటకు వచ్చి ఇంటికి పోతుండే. ఏ పాట మీద డాన్స్ చేసినా ఒక పాట గుర్తు తెచ్చుకో, 2 పాటలు చెప్పు. ఒకటేమో ఆట మూవీలా, అదే ఏ సాంగ్, మంచి సాంగ్ పట్టిరు. ఇంకోటి చూడి చోకర్, క్యాకరో బీకరో అంటది కదా. ఇంకోటి జయ హో, జయ హో, జయ హో ఇంకా ఏమో 2-3 సాంగ్స్ వేసాం. ఇంకేమో సాంగ్ మీ స్కూల్లో మీ క్లాస్మేట్ గర్ల్స్ ఇట్లా సాంగ్స్ వాడుతుండేనా? ఊకే సాంగ్ వాడుతుండే అందరు చిన్న ఉన్నప్పుడు స్కూల్లో. ఏమో సాంగ్ నేనున్నానైనా ఏదో సాంగ్ ఉంటది, అవునంగానే ఏదోగా మన పాడి పాడి మన టేబికార్ల క్యాసెట్ అరిగిపోయినట్టు అదే సాంగ్ వాడుతురు. ఊకే లేడీస్ అందరికి ఇదే సాంగ్ వాడుతురు. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దే ఒదగమని అర్థమందులో ఉంది. మా పోరగాళ్ళు ఏమో కొడతా ఉన్నారు, మేము మంచిగా మాట్లాడదామంటే మా ఇమాన్షి గారు అన్ని కోచ్ చేష్టలు చేస్తాడు. ఇటుంటాయి వీళ్ళ ఆటలు. అన్న కొట్టుకుందాం అంటుందా. సో గైస్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్, బాయ్ బాయ్. బాయ్ చెప్పండి పిల్లలు. గుడ్ నైట్. గుడ్ నైట్. బై బాయ్.
సబ్స్క్రైబ్ చేసుకోండి అను సబ్స్క్రైబ్ నువ్వు ఆగరే మన చెల్లి చెప్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి అను ఫ్రెండ్స్ అంట సో బాయ్ బాయ్ గుడ్ నైట్